greet you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తూ దేవునికి స్తోత్రాలు అందరికి వందనాలండి. వందనాలు. It's a joy to be in your midst this evening and I praise God for this opportunity. మీ మధ్యలో ఉండడం సంతోషంగా ఆనందంగా భావిస్తున్నాను, అందుకు దేవునికి స్తోత్రం. I thank the Lord for this privilege and also our dear brother for arranging this meeting. ఇది ఒక ఆధిక్యతగా భావించి నేను నాకు ఆహ్వానించిన సహోదరునికి కూడా వందనాలు తెలుస్తున్నాను. You may be tired at the end of the day, the whole day's work. ఈరోజు పగలంతా పని చేసి చేసి అలసిపోయి వచ్చి ఉంటారు అని అనుకుంటున్నారు ఆయన. కదా టైర్డ్ కదా? yes correct, he is agreeing. Yes brother, tired. అవునండి, అలసిపోయాం అంటారా? Okay, so when you are tired you need to be refreshed with some energy, some spiritual energy. అలసిపోయినప్పుడు మనకు ప్రోత్సాహం కావాలి, ఆత్మీయమైన ప్రోత్సాహం. So we pray that the Lord will spiritually energize us as we turn to the word of God. ఆత్మీయంగా మనం ఉజ్జీవించబడడానికి, ప్రోత్సహించబడడానికి దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. So let us turn to a portion in the book of Acts of the Apostles. అపోస్తల కార్యాల గ్రంథంలోనికి మనం వెళ్దాం. Chapter 9. 9వ అధ్యాయం. I think it's a familiar portion to many of us. It is a miracle that was performed by Apostle Peter, and so we will read that portion from 36 down to verse 42. 36వ వచనం నుంచి 42వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో దేవుడు అపోస్తలుడైన పేతురును వాడుకొని చేసిన అద్భుతాన్ని గురించిన వృత్తాంతం అక్కడ ఉంది. అది మనం చదువుకుందాం. ఎవరైనా తెలుగులో చదవండి. May the Lord bless the reading and the meditation of His word to our hearts. ఈ వాక్య భాగాన్ని మనం చేయబోతున్న ధ్యానాన్ని మన హృదయాలకు దీవెనకరంగా ప్రభు అనుగ్రహించును గాక. I'm sure you have read this passage earlier and also maybe you heard messages about this. మీరు ఇదివరకే ఈ వాక్య భాగం చదివి ఉండొచ్చు, దీని మీద ప్రసంగాలు కూడా వినుండొచ్చు. So you don't think this story we already know brother, what again you are telling. ఈ కథ మళ్ళీ చదివారు, ఇది ఎప్పుడో తెలుసండి మాకు అని అనుకుంటున్నారేమో. Even if you heard, no problem, again we can hear again. ఒకవేళ ఇప్పటికే వినున్నా సమస్య ఏం లేదు, మళ్ళీ ఒకసారి వింటే తప్పేం కాదు. It may not be biryani but at least a rice or chapati. మనం తిన్న అన్నము చపాతి మళ్ళీ మళ్ళీ తినం. It may not be biryani, you told biryani, no, so I am telling it may not be biryani. బిర్యానీ కాకపోయినా ఇది మామూలు అన్నం చపాతి అనుకోండి. But that also can strengthen us. అది కూడా మనకు ఆరోగ్యం ఇచ్చేదే, బలపరిచేదే. One sister name is there, Dorcas or Tabitha. తబిత, దోర్కా అనే ఒక సహోదరి ఇక్కడ ఉన్నట్లు మనం చూస్తున్నాం. Right, that is there in verse 36. 36వ వచనం. You know, Bible names all have meanings. బైబిల్లో ఉన్న పేర్లన్నిటికీ అర్థం ఉంది. Dorca means deer, D-E-E-R, deer. దోర్కా అంటే దుప్పి లేక లేడీ అని అర్థం. Have you seen deer? చూసారా దుప్పిని ఎప్పుడైనా?
మీ ఊర్లో ఉందా? మీ ఊర్లో ఉందా? Deer is something that runs fast. ఆ దుప్పి లేడి అనేది చాలా వేగంగా పరిగెత్తేది. Strong legs it has. దానికి బలమైన కాళ్ళు ఉంటాయి. You know, deer is something that runs for long and doesn't get tired also. అది చాలా వేగంగా పరిగెడుతుంది, అలిసిపోదు కూడా. If you read in the book of Psalms, కీర్తనల గ్రంథాన్ని మీరు చూస్తే Psalm 18, 18వ కీర్తనలో verse 33, there is a reference to a deer there. అక్కడ దుప్పి గురించిన వాక్య భాగం కనపడుతుంది. నా కాళ్ళను ఆయన లేడి కాళ్ళ వలె చేసి ఉన్నాడు. పాట కూడా పాడతాం కదా మనం. The leg, the feet of the deer, it says. అది జింక కాళ్ళు గురించి రాయబడింది. That speaks about its swiftness or fastness to run. అది పరుగులో దాని వేగాన్ని తెలియజేస్తుంది అన్నమాట. It is so strong that it cannot be easily overtaken by other animals. అది దాన్ని మిగతా జంతువులు దాన్ని దాటడం, దాన్ని అధిగమించడం కష్టం వేగంలో. So here is a sister who is actually strong enough to do the works that she is doing. ఆమె చేస్తున్న పనులలో బలంగా చేస్తున్న ఒక సహోదరిని మనం ఇక్కడ చూస్తున్నాం. Sister is not sitting and telling what to do. We are weak. I cannot do anything like that. సహోదరీలు అంటే మేము ఏం చేయగలమండి అని బలహీనంగా కూర్చునే టైప్ కాదు. Bible says, we are weaker vessel, brother. So what, we cannot do anything. మేము బలహీనమైన ఘటాలమండి, మేము ఏం చేయగలమండి అని సాకులు చెప్పేది కాదు. But the Lord can strengthen us. దేవుడు బలపరచగలడు. See Habakkuk chapter 3. హబక్కూకు 3వ అధ్యాయం చూడండి. Chapter 3 verse number 19. 19వ వచనం. ఉందా? దొరికిందా? హబక్కూకు 3:19. He will make my feet like deer's feet, it says. నా కాళ్ళను ఆయన లేడి కాళ్ళ వలె చేయను. That means he will strengthen my feet. He will strengthen me. అంటే దాని అర్థం ఆయన నన్ను బలపరుస్తాడు, నా కాళ్ళను బలపరుస్తాడు ఆయన. I am weak only. నేను బలహీనుణ్ణి, but he will strengthen me. కానీ ఆయన బలపరుస్తాడు. That is not only for sisters, for us also it is like that. అది సహోదరులకే కాదు, సహోదరులకు కూడా. Some brothers don't think, oh, this is ladies meeting, brother, so telling about lady, that is for them. For us also it is. కాబట్టి సహోదరులు ఇలాగ అనుకుంటారేమో, అది వర్తమానం స్త్రీలకు కదా, మాకేముందిలే అని. మనకు కూడా అది. We are also weak. మనం కూడా బలహీనులమే. They are weaker, we are weak. వారు మిక్కిలి బలహీనమైన వారు, మనం బలహీనులు. We think we are very strong sometimes. మనం అనుకుంటాం మనం చాలా బలవంతులమని. Philippians 4:13 Paul says, I can do all things through Christ who strengthens me. Even he is weak. He is telling the Lord is strengthening me. ఫిలిప్పీ 4:13లో పౌలు చెబుతున్నాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను అని. Even Paul, Apostle Paul, has to be strengthened by the Lord to do what he was doing. అపోస్తలుడైన పౌలు ప్రభువు ద్వారా బలపరచబడినప్పుడు మనల్ని కూడా ఆయన బలపరుస్తాడు. Yes, while we were weak, while we were without strength, Romans 5 says, in due time Christ died for us. మనం ఇంకా బలహీనులమై ఉండగానే క్రీస్తు యుక్త కాలమున మనల్ని బలవంతులుగా చేయడానికి ఆయన మరణించాడు. We cannot save ourselves by our strength. మనము మన బలం ద్వారా మనల్ని మనం రక్షించుకోలేం. We were weak. మనం బలహీనులం. But he, the strong one, he died for us on the cross, and thus he can strengthen us on our day-to-day life. కానీ బలవంతుడైన దేవునిగా భూలోకానికి దిగి వచ్చిన యేసు క్రీస్తు తన శిలువ శక్తి ద్వారా మనలను రక్షించగలడు. So our God is a strengthening God. మన దేవుడు బలపరిచే దేవుడు. That is the meaning of grace also. Grace. కృప అంటే అర్థం కూడా అదే. What is the meaning of grace? కృప అంటే ఏంటి? ఇక్కడ గ్రేస్ ఉందా? ఎనీబడి నేమ్ గ్రేస్? గ్రేస్ ఉందా? ఉంది. గ్రేస్ ఇస్ దేర్. ఉందా? Okay, very good. ఎల్డెస్ట్ డాటర్. Oh, praise the Lord. Right. So we see Paul was praying for the thorn in the flesh 3 times. పౌలు 3 పర్యాయాలు తనలో ఉన్న ముళ్ళు కొరకు ప్రార్థించాడు. And what the Lord said? ప్రభు ఏమన్నాడు? My grace is sufficient for you. నా కృప నీకు చాలును అన్నాడు. What is that krupa? What is the meaning of grace? కృప అంటే అర్థం ఏంటి? The next line says,
అక్కడ తర్వాత లైన్ ఇలా చెబుతుంది, 2 Corinthians 12:9 it is. 12:9. There we read, my strength is made perfect in your weakness. నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుతుంది. So my grace is sufficient means my strength is sufficient for you. నా కృప నీకు చాలును అంటే అర్థం ఏంటంటే నా బలం నీ బలహీనతలో పరిపూర్ణమవుతుంది అని. So we have a grace that strengthens us in our Christian life. కాబట్టి మనలను క్రైస్తవ జీవితంలో బలపరిచే దేవుని కృప ఉన్నది అని గ్రహించాలి. We are saved by grace. మనం కృప ద్వారా రక్షించబడ్డాం, That is saving grace. అది రక్షించే కృప. But now we need strengthening grace. అది ఇప్పుడు మనకు కావలసిన కృప, బలపరిచే కృప. All right. So the Lord is ready to give us that grace as we reach the throne of grace and tap on that grace at the strength from Him. ఆ కృపను మనం పొందుకోవడానికి ఆయన కృపాసనం దగ్గరికి వెళ్ళాలి. Here in Acts 9:36, 36వ వచనం 9వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు, it says she was a disciple of Jesus Christ. ఆమె యేసు ప్రభు యొక్క శిష్యురాలు అని కనబడుతుంది. It's a nice word, a disciple. శిష్యురాలు అనేది అద్భుతమైన పదం. It doesn't say she was a Christian. ఆమె క్రైస్తవురాలు అని చెప్పడం లేదు, కదా? అవునా? She's a Christian only, but క్రైస్తవురాలే అనుమానం లేదు. There's a little difference between Christian simply namesake and being a real disciple of Jesus Christ. పేరుకు క్రైస్తవులుగా ఉండడం వేరు, నిజంగా యేసు ప్రభు శిష్యుడిగా ఉండడం వేరు. If you are a real disciple, you are committed to the master, you have committed your life to him. నిజంగా నువ్వు శిష్యుడవు శిష్యురాలవు అయితే నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకుంటావు. In Acts 11:26, you read the disciples were called Christians first in Antioch. అపోస్తల కార్యాలు 11:26లో రాయబడింది, మొట్టమొదట అంతియోకయలోని శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని. So before they were called as Christians, they were called as disciples. వారు మొదటగా క్రైస్తవులని పిలువబడ ముందు శిష్యులు అని పిలువబడ్డారు. Today we are talking about Christian, that is simply namesake Christian. క్రైస్తవులు అన్న పదం పరిపాటైపోయింది. But actually we are disciple. That means a person who has committed his life to the Lord or master. ప్రభువుకు తన జీవితాన్ని అప్పగించుకున్న వాడే శిష్యుడు. At least 3 meanings are there for the word disciple. శిష్యుడు అన్నదానికి కనీసం 3 అర్థాలు ఉన్నాయి. Number 1, మొదటిది, a disciple is a learner. శిష్యుడు నేర్చుకునేవాడు. You understand that word, the master is there or teacher is there. The శిష్యుడు, he sits and he is learning from the master. శిష్యుడు అంటే యజమానుడు ఉంటాడు, ఆయన దగ్గర కూర్చుంటాడు, చెప్పేది వింటాడు, నేర్చుకుంటాడు. The Lord chose 12 disciples. ప్రభు మనల్ని శిష్యులుగా కోరుకున్నాడు. He was training them for 3.5 years. దేవుడు వారి 12 మందిని కోరుకొని 3.5 సంవత్సరాలు శిక్షణ ఇచ్చాడు. Training. శిక్షణ. To be with him, to learn from him and to see from him. ఆయన నుండి చూసి, ఆయన నుండి విని, ఆయన నుండి నేర్చుకోవడానికి. Jesus said, my sheep hear my voice and they follow me. ప్రభు చెప్పాడు, నా గొర్రెలు నా స్వరము వినును గనుక అవి నన్ను వెంబడించును. The sheep is a short-sighted animal. So it hears the voice of the shepherd and then follows. అది గొర్రెలకు దగ్గర దృష్టి మాత్రమే ఉంటుంది, దూరం చూడలేదు. కానీ కాపరిని ఎలా గుర్తుపడుతుందంటే స్వరాన్ని విని. What we hear is very important, so that will make us to follow in the right step or right path. కాబట్టి మనం ఏం వింటున్నామో అనేది చాలా ప్రాముఖ్యం. దాన్ని బట్టే మనం మంచి మార్గంలో నడుస్తున్నామా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. When we get up in the morning, which voice you hear first? ఉదయం లేవగానే పొద్దున్నే వినే స్వరం ఏం వింటున్నావు? Your wife sound, భార్య సౌండా, children sound, పిల్లల గొడవ, or first as soon as they get up, mobile, పొద్దునే ఫోన్ చేసి చూసుకోవడమా? First sound we should hear of the Lord through his word. మొట్టమొదటిగా ప్రభువు యొక్క స్వరాన్ని ఆయన వాక్యం ద్వారా వినాలి. Sometimes we are very busy, brother, I have to run for work, no time, brother. నేను చాలా బిజీ బ్రదర్, పొద్దున లేచి పనికి పరిగెత్తాలి, అందుకు టైమే లేదండి. Jesus went to the house of Martha and Mary, మార్తా మరి వాళ్ళ ఇంటికి యేసు ప్రభు వెళ్ళాడు, మనకు తెలుసు కదా. Martha very busy, very Marthas. మార్తా చాలా బిజీగా ఉంది. మనలో కూడా చాలా మంది మార్తలు ఉంటారు. They are making some biryani for Jesus who is the guest in the house. యేసు ప్రభు అతిథిగా ఇంటికి వచ్చినప్పుడు ఆయన కోసం బిర్యానీ చేస్తుందేమో. Mary was sitting and listening. మరియా ఆయన పాదాల దగ్గర కూర్చొని బోధ వింటుంది. After some time Martha became very upset.
ఆ మార్తాకి కొద్ది కాలం సేపు తర్వాత బాగా కోపం వచ్చింది. What is this? I am doing alone everything, and she is simply sitting and listening. అంతా నేనే చేస్తున్నాను, ఈవిడే దర్జా కూర్చొని వింటుంది. So she came and told Jesus, "You please tell her to come and help me." కాబట్టి నేరుగా మరియతో చెప్పలేక యేసు ప్రభుతో చెప్తాను, నువ్వు వచ్చి నాకు సహాయం చేయమని చెప్పయ్యా అని. What did Jesus say? యేసు ప్రభు ఏమన్నాడు? Okay, Mary, Bible class closed. You go finish బైబిల్ cooking and come back. మరి ఆ బైబిల్ క్లాస్ అయిపోయింది, వెళ్ళు వెళ్ళి ఇప్పుడు వంట క్లాస్ మొదలు పెట్టు అన్నాడా? No, Martha, Martha, you are worried about so many things. ఓ మార్తా, నువ్వు చాలా విషయాల కోసం చింతిస్తున్నావు. You are worried about chili powder, turmeric powder, water, salt, so many things you are worried about. ఉప్పు, కారం, వెల్లుల్లి, ఈ చింతపండు, వీటన్నిటి కోసం కలవర పడిపోతా That ఉన్నావు. is important, but this is అవసరమే. more important. అవసరమే అది, కానీ దానికంటే ఇది ప్రాముఖ్యం. Which means Mary has chosen the better part, better. మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. You are doing good, but this is better. నువ్వు మంచిది ఎంచుకున్నావు, ఈవిడేమో ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. All right. So a disciple is a learner. శిష్యుడు అంటే నేర్చుకునేవాడు. How long you will learn? ఎంతకాలం నేర్చుకోవాలి? చెప్పండి. చెప్పండి, ఎంతకాలం నేర్చుకోవాలి? I am believer now for 25 years. Now I know. 25 ఏళ్ళ నుంచి నేను విశ్వాసనండి, ఇక నాకు అన్ని తెలుసు. Brother, మీరు how many years you are believer? మీరు ఎంతకాలం నుంచి విశ్వాసి? 25 years, brother మీరు? Only 5 years. దగ్గర అయ్యా అమ్మా, మీరు ఎంతకాలం నుంచి విశ్వాసి? 15 years. Okay. Some places they will say 40 years I am believer here. కొంతమంది చెప్తారు నేను 40 ఏళ్ళు విశ్వాసిని. My father, grandfather only put the foundation stone for this church. అసలు మా తాతగారే ఈ సంఘానికి పునాది వేశారు. So you don't try to teach me. I know all these things. ఇవన్నీ నాకు చెప్పాల్సిన అవసరం లేదు, ఇవన్నీ నాకు తెలుసు. We should be teachable. Till the end of our life we are learning. మన జీవితాంతం వరకు మనం నేర్చుకునే తత్వం కలిగిన వారమే ఉండాల్సిందే. They should not think, okay, now I have learned enough, don't teach me. నేను అంతా నేర్చుకున్నాను, ఇక నాకేం బోధించాల్సిన పని లేదని అనుకోకూడదు. Once a disciple, you are disciple for life. ఒక శిష్యుడు అంటే జీవితకాలం శిష్యుడే. If somebody is correcting or somebody is exhorting or teaching us, be willing to be teachable. కాబట్టి మనం బోధించడానికి తగిన వారమై ఉండాలి, బోధింపబడడానికి నేర్చుకునే తత్వం కలిగిన వారై ఉండాలి. Don't come and tell, oh no, don't teach me, I know all these things. ఇవన్నీ నాకు తెలుసండి అన్న అభిప్రాయంతో ఉండకూడదు. Sometimes when you correct some people, they don't like correction. They don't like learn something new or teach something new. కొత్త విషయాలను నేర్చుకోవడానికి కొంతమందికి ఇష్టం ఉండదు, దిద్దుబాటు సరిచేయడం కొంతమందికి ఇష్టం ఉండదు. In the Old Testament, Exodus 18, Moses was sitting and he was judging the people. Moses. 18వ అధ్యాయం నిర్గమకాండంలో మోషే కూర్చొని ప్రజలకు తీర్పు తీరుస్తున్నాడు. Morning till evening he is judging people. మార్నింగ్ నుంచి ఉదయం నుంచి సాయంత్రం దాకా తీర్పు తీరుస్తానే ఉన్నాడు. People are standing, he is sitting. ప్రజలందరూ ఏమో లైన్ లో ఉన్నారు, ఈయన కూర్చొని ఉన్నాడు. So this the father-in-law told Moses, this is not good. మోషే, ఇది మంచిది కాదు అని మామగారు మోషేకి సలహా ఇచ్చాడు. Only you are doing everything from morning till evening. People are all standing there. నువ్వేమో ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చొని తీర్పులు తీరుస్తున్నావు, ప్రజలంతా నిలబడి. Then Moses said, people are coming to me, so I am doing. ప్రజలందరూ నా దగ్గరకు వస్తున్నారు కాబట్టి చేస్తున్నాను. Then Moses said, this is not good. Sorry, father-in-law said, not good. మామగారు అన్నారు, ఇది మంచిది కాదు మోషే. Choose 70 people. ఒక 70 మందిని ఎంచుకో, You let them do. వాళ్ళని చేయని ఆ పని. What they cannot do, let them come to you. వారు చేయలేనప్పుడు అప్పుడు నీ దగ్గరికి రాను. If that correction is given to somebody like that, ఈ దిద్దుబాటు అనేది మన దగ్గరికి వస్తే what we will say? ఏం చెప్తాం మనం? If I was in the place of Moses, I would have told like this. మోషే స్థానంలో నేనుంటే నేనేం చెప్పేవాడిని అంటే, Naina, you are father-in-law. Not father kada, father-in-law you are. నువ్వు నాన్నవ కాదు, నువ్వు మామవి. I am a son-in-law. నేనేమో కొడుకును కాదు, అల్లుడిని. Moses is 90 plus years old at that time, 90 plus. అప్పటికి మోషేకి 90 ఏళ్ళు వచ్చాయి. And you are teaching me. అంటే నువ్వు నాకు బోధించేవాడివా? Moses was learned in all the wisdom of Egypt, we read. ఆ మోషే అప్పటికే ఐగుప్తు దేశం సకల విద్యలు అభ్యసించిన వాడని మనం చదువుతాం. Multiple MBAs after his name. ఆయనకి అనేకమైన MBAలు ఉంటాయి ఆ పేరు తర్వాత. You are teaching me. నువ్వు నాకు చెబుతావా? Like you are telling a grandma how to make omelette, like that. అది
అమ్మమ్మకి ఆమ్లెట్ వేయాలని చెప్పినట్టు ఉంది అది. Huh? But Moses said, okay, daddy, what you tell? He immediately obeyed and learned and corrected himself. ఓకే ప్రభు మామయ్య సరే ఓకే అన్నాడు, సరి చేసుకున్నాడు. Be teachable, be available to learn. కాబట్టి మనం బోధింపబడడానికి అందుబాటులో ఉండాలి, నేర్చుకోవడానికి ఇష్టం చూపాలి. In Luke 11:1 we read, the disciples are saying, Lord, teach us how to pray. లూకా 11లో శిష్యులు ఒక అద్భుతమైన మనవి చేశారు, ప్రభువా మాకు ప్రార్థన చేయడం నేర్పించు. You don't know how to pray? You disciples? శిష్యులారా మీకు ప్రార్థన చేయడం రాదా? They are born in Hebrew homes, they know Jewish tradition of prayer, but now they are telling, Lord, you please teach us. We want to learn how to pray. యూదా మతంలో పుట్టారు, హెబ్రీ ఆచారాలన్నీ తెలుసు, మీకు ప్రార్థన నేర్పమని అడుగుతున్నారు. Because Paul told in Romans 8, we don't know how to pray as we ought to pray. పౌలు రోమీయులకు 8వ అధ్యాయం రాస్తూ ఇలాగన్నాడు, మనం యుక్తముగా ప్రార్థన చేయటం ఎలాగో మనకు తెలియదు. He is not telling you don't know, he is telling we don't know. ఆయన మీకు తెలియదు అంటలేదు, మనకు తెలియదు అంటున్నాడు. That means if we don't know something, we should be willing to learn. మనకు తెలియకపోతే దాన్ని నేర్చుకోవడానికి మనం ఇష్టం చూపాలి. All right, a disciple is a learner, lifelong learners. శిష్యుడు అంటే జీవితాంతం నేర్చుకునేవాడు. Number 2, రెండోది a disciple is a follower. రెండవది శిష్యుడు అంటే వెంబడించేవాడు. Wherever the master goes. ఎక్కడికి వెళ్తే తన యొక్క యజమాని, the disciple also is going. తన నాయకుడు ఎక్కడికి వెళ్తే శిష్యుడు కూడా ఆయన వెంటే వెళ్ళాలి. Maybe on the mountain, కొండ మీదకి వెళ్ళాడా, or in the valley, ఒక లోయలోకి వెళ్ళాడా, or in the house, ఇంట్లోకి వెళ్ళాడా, wherever. ఎక్కడికి వెళ్ళినా Jesus took the disciples also. యేసు ప్రభు వారు శిష్యులను కూడా తీసుకొని వెళ్ళాడు. But when he went to Calvary, సిలువ మీదకి వెళ్ళేటప్పుడు, you know what happened? కల్వరికి వెళ్ళేటప్పుడు ఏం జరిగిందో తెలుసా? All disciples ran away. శిష్యులందరూ పారిపోయారు. Why? ఎందుకు? అబ్బో, problem we don't want for that. మాకు సమస్యలు వద్దండి. Silva means somebody will kill and finish. సిలువ అంటే ఇక చచ్చిపోవటమే కదండి. Jesus told, you want to be my disciple, take up your cross and follow me. యేసు ప్రభు ఇలా చెప్పాడు, మీరు నిజంగా నాకు శిష్యులై ఉంటే తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. But when disciples saw the cross, Jesus going to the cross, they all ran. In Matthew 26 we are told, everybody ran away. మత్తయి 26లో మనం చదువుతాం, మొత్తం అందరూ పారిపోయారు. Why? సిలువ అనగానే Because they are afraid of the suffering. సమస్య లేకపోతే బాధ, ఇబ్బంది, శ్రమ అంటే పారిపోయారు. If everything is good and nice and favorable, praise the Lord, brother. అంతా సవ్యంగా అనుకూలంగా ఉంటే ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. If something going wrong, ఏదైనా తేడా జరిగితే, sickness, అనారోగ్యం, no money, డబ్బులు లేకపోతే, problem in the house or outside, ఇంట్లో గాని బయట గాని సమస్యలు ఉంటే, then what will happen to our face? అప్పుడు మన ముఖం ఎలాగవుతుంది? Long face. సొరకాయ ముఖం అయిపోద్ది కదా. సొరకాయ అది. If everything is nice, అంత బాగుంటే, డబ్బు ఉంది, house, everything is there, praise the Lord. అంత బాగుంటే వందనాలండి, ప్రైజ్ ది లార్డ్. No, Christian life is a life of suffering. It is there. క్రైస్తవ జీవితం అంటే శ్రమలతో కూడింది. In the world you have tribulation, Jesus said. లోకములో మీకు శ్రమ కలుగును అని ప్రభు చెప్పాడు. He did not say you may have or sometimes you will have. మీకు శ్రమ వచ్చును అని చెప్పలేదు, కొన్నిసార్లు వస్తుందని చెప్పలేదు, రావచ్చు అనలేదు. You have it. మీకు కలుగును. Paul said in Philippians 1:29, not only to believe in Jesus but also to suffer is given as a gift, it says. అది పౌలు ఫిలిప్పీయులకు రాస్తూ ఇలాగన్నాడు, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షముగా శ్రమపడుటయు ఆయన పక్షముగా మీకు అనుగ్రహించబడెను. So continue following even if problems are there. సమస్యలున్నా కూడా వెంబడించడం. Many of us are like disciples only. మనం చాలా సార్లు ఆ శిష్యుల్లాగా ఉంటాం. Jesus took 3 disciples to Mount Transfiguration. రూపాంతర కొండ మీదకి యేసు ప్రభు వారు 3 శిష్యులు తీసుకొని వెళ్ళాడు. There Peter and James and John, where they saw the glory of Jesus, they were taken aback. యేసు ప్రభు యొక్క మహిమను చూసినప్పుడు ఈ యోహాను, పేతురు, యాకోబు ఆశ్చర్యపోయారు. Only Peter told one thing there. Peter told, పేతురు మాత్రం తేరుకొని ఇలాగన్నాడు. What he said, ఏమన్నాడు తెలుసా? Nice place. అద్భుతం, చాలా బాగుంది స్థలం. We will be here only. మనం ఇక్కడే ఉందాం ప్రభువా.
we'll make 3 tabernacle, one for you, one for Moses, one for Elijah. 3 పర్ణశాలలు వేద్దాం. నీకొకటి, మోషేకొకటి, ఎలియాకొకటి. On the mountain, very good, brother. Praise the Lord, brother. ఈ కొండ మీద ఉందాం, చాలా బాగుంది, సౌకర్యంగా ఉంది. If you go down valley, problems are waiting. కిందకెళ్తే లోయ, సమస్యలు. Maybe Peter thinking, last week my mother-in-law had fever. పేతురు అనుకున్నాడు, పోయిన వారంలో మా అత్తగారికి జ్వరం వచ్చింది. I took hospital and problem again, she may become sick. మళ్ళీ ఒక అనారోగ్యం వస్తే కిందకెళ్తే. So better to be on the mountain. కాబట్టి మొత్తానికి అందరికి దూరంగా కొండ మీద ఉంటే చాలా బాగుంటుంది. Everybody likes mountain experiences only. కొంతమంది ఈ కొండల అనుభవాలు కోరుకుంటారు. But if mountain is there, valley will be there. కానీ గుర్తుంచుకోవాలి, కొండ ఎక్కడుందో లోయ అక్కడే ఉంటది కదా. అవునా? అవునా కదా, చెప్పండి. అవునా కదా? అవునంటే ఎస్ అంటే యూ డూ లైక్ దిస్. అవును అంటే తలకాయ ఇలా ఊపాలి. నో అంటే డూ లైక్ దిస్. కాదు అంటే ఇలా ఊపాలి. ఇట్లా ఉంటే ఎలా అంటే ఏంటి చెప్పండి. Yes, we are having problem. We have the desire to follow only if everything is nice and good. శిష్యుల కంటే సమస్యలు ఉంటాయి, తప్పకుండా వస్తాయి. It's all right. So disciple is a learner. Number 2, disciple is a follower. శిష్యుడు అంటే నేర్చుకునేవాడు, రెండవది వెంబడించేవాడు, Thirdly, మూడవది a disciple is an imitator. అతడు అనుకరించేవాడు. That means as the master does, the disciple also wants to do. యజమానుడు ఏం చేస్తాడో శిష్యుడు కూడా అదే చేస్తాడు. In 1 Corinthians 11:1, 1 Corinthians 11:1, మొదటి కొరింథీ 11:1, Paul says, imitate me as I imitate Christ. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని అంటున్నాడు. That means as the master does, I should walk. గురువు ఎలా నడుచుకుంటాడో నేను అలా నడుచుకుంటున్నాను. You know, sometimes these children, when they come from school, you must have seen. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే మీరు చూసారు ఎప్పుడైనా? They'll sometimes imitate their teacher. వాళ్ళ టీచర్ ని అనుకరిస్తుంటారు చూసారా? How they are walking and how they are beating, like that, they try to imitate. ఆ పిల్లల్ని చూసి వాళ్ళు ఎగతాళి టీచర్ చేసినట్టు అంటాం, పిల్లలు టీచర్లు చేసినట్టు చేయటం. Joy మైక్ కరెక్ట్ కదా? All right. So the point is, they want to do like their master or teacher. కాబట్టి వాళ్ళ టీచర్ అలా చేశారో అలా చేయడం వాళ్ళకి భలే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. In sports world or in beauty world also, ladies also have some leaders they want to follow. సౌందర్య పోటీల్లో ఉండే ఆడవాళ్ళకి కొంతమంది స్త్రీలకి ఇష్టం. They want to walk like that. వాళ్ళకలాగే They నడవాలనుకుంటారు. want to dress like that. వాళ్ళకలాగే బట్టలు So వేసుకోవాలనుకుంటారు. they have some, to follow. అంటే ఎవరో అనుసరించాలని వారికి ఒక మోడల్ ఉంటారు. Who is our hero? Who is our leader? మన నాయకుడు ఎవరు? మన గురువు ఎవరు? That is the Lord Jesus యేసు Christ. ప్రభు మాత్రమే. In 1 John chapter 2 verse 6, మొదటి యోహాను 2:6 we read, we should walk as he walked. ఆయన నడుచుకున్నట్టు మనం నడుచుకోవాలి. ఉందా? చదవండి. ఉందా? Yeah, see, as he walked. ఆయన ఎలా నడుచుకున్నాడు? How he walked? ఎలా నడుచుకున్నాడు ఆయన? In love, ప్రేమతో, in compassion, జాలితో, in holiness, పరిశుద్ధతతో, in forgiving. క్షమాపణతో. All those qualities of the master should be seen in our life. అవన్నీ, ఆ లక్షణాలన్నీ నాలో కనబడాలి. Otherwise there is no use of telling you are a disciple of Christ with no reflections of his qualities. ఆయన లక్షణాలు ప్రతిఫలించకుండా నేను కూడా యేసు ప్రభు శిష్యుణ్ణి అంటే ఉపయోగం లేదు. There are some people who say, brother, don't look at people, brother, only look at Jesus Christ, brother. కొంతమంది అంటారు, ఏమంటే మీరు మనుషుల వైపు చూడొద్దండి, యేసు ప్రభు వైపే చూడండి. Because left side thief, right side thief, only center you see, brother, Jesus Christ. దానికి మన సూత్రం కూడా చెప్తారు, ఎడం పక్క దొంగ ఉన్నాడు, కుడి పక్క దొంగ ఉన్నాడు, మధ్యలో యేసు ప్రభు ఉన్నాడు, ఆయనే చూడండి బ్రదర్ అంటుంటారు. That is a good excuse for not living an exemplary life. అది మాదిరికరమైన జీవితం జీవించకుండా ఉండడానికి భలే అద్భుతమైన సాకు. Okay, 3 things we saw. 3 విషయాలు చూసాం శిష్యుడిలో. Number 1, మొదటిదిగా చెప్పండి, learner. నేర్చుకునేవాడు. Number 2, రెండోది అనుసరించేవాడు. number 3, మూడోది అనుకరించేవాడు. అని మీరే చెప్పారా? Okay. Now this sister Dorcas, ఈ దోర్క verse 36 says she was doing something. ఈవిడ ఏదో ఒక ప్రత్యేకమైన చేస్తుంది చూడండి. What she is doing? ఏం చేస్తుంది? Full of good works.
ఆమె బహుగా చేసిందంట. ఏంటి? ధర్మ కార్యాలు. What she was doing? ఏం చేసింది ఆవిడ? Alms also, giving alms to the poor. పేదలకు ధర్మాలు చేయడం. She was making garments. Verse 39 says, coats and garments she was making. ఆమె బట్టలు కుడుతూ ఉంది. So maybe she's a household tailor. We don't know. House tailor. ఒకవేళ ఇంట్లో షాప్ పెట్టుకున్న ఒక టైలరే మావిడ. Some sisters have their machine in the house making stitching. కొంతమంది ఇంట్లో మిషన్ పెట్టుకొని కుడుతుంటారు కదా. But then she is telling, the scripture says, she was doing good works. ఆమె సత్కార్యాలు చేసింది. That was a sign that her faith was alive, active faith. ఆమె జీవితం చురుకైనది అనడానికి అదే రుజువు. It's not simply oral faith only by lips, but also by life. ఆమె పెదాలతో విశ్వాసాన్ని ప్రకటించేది కాదు, ప్రవర్తనతో కూడా ప్రకటించేది. You remember James says in his epistle, no? యాకోబు తన పత్రికలో చెప్పాడు, గుర్తుందా? Just as a spirit, body without spirit is dead, faith without works dead. ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో, క్రియలు లేని విశ్వాసం అలాగే మృతం. So here Dorcas was having faith in her heart that she showed through works. దొర్కా అనే ఆవిడికి లోపల విశ్వాసం ఉంది కాబట్టి క్రియల్లో అది కనపడింది. Not in words. పెదాలమై కాదు. Words very easy, brother. మాటలు చెప్పడం చాలా తేలిక. But work is more difficult. కానీ పనులు చేయడం కష్టం. She was giving alms, giving away. ఆమె ధర్మ కార్యాలు చేస్తుంది. And it says full of good works. Full means, that means there is no place to do something else. అదే ఫుల్ అని ఉంది, నిండుగా చేసిందని. Always she was doing good work. ఎప్పుడు చేస్తుందంట. She was sharing the good things that God gave her. తనకిచ్చిన మంచి వాటిల్ని పంచుతూ ఉంది. See, our human nature basically is that we are all selfish. సహజంగా మానవ నైజం స్వార్థపూరితమైంది కదా. అవునా? మై డ్రెస్, మై వైఫ్, మై చిల్డ్రన్, మై ఫ్యామిలీ, మై మొబైల్, అన్ని మయ్యే. నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా ఉద్యోగం, నాది అంతా నాదే. నా బైక్, అంతా నాదే. Paul is telling in Philippians 2 about Timothy's background. He says, we all seek our own. That means we all are selfish. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు ఇలా చెప్పాడు, ప్రతివాడు తన స్వంత కార్యాలే చూసుకుంటున్నాడు. But here is a sister who is born again, disciple of Christ. She learned to share with others what God had given. ఇక్కడ ఒక శిష్యురాలు ఉంది, ప్రజల యొక్క పనులు, ప్రజల యొక్క అక్కర్లు చూసే ఆవిడ. Maybe she was stitching clothes and giving, I don't know. Stitching clothes and giving, who knows? ఒకవేళ ఆవిడ బట్టలు కుట్టి అందిస్తుందేమో మనకు తెలియదు. బట్టలు ఇస్తారా ఏంటి సిస్టర్? సహోదరులు సహజంగా బట్టలు ఇస్తారు. Sisters have a special attraction towards clothes. సహజంగా స్త్రీలకి బట్టల మీద కొంచెం ప్రత్యేక ఆకర్షణ ఉంటది కదా. లేదా? ఇక్కడ లేదో. Suppose you go to the town and you see 50% discount. టౌన్కి వెళ్ళి 50% డిస్కౌంట్ అని బోర్డు కనపడింది. రండి మనం అక్కడ పోదామండి. We'll go. పక్క నుండి ఆయన కోకుతుంటారు, ఏమండి చూడండి. So many sarees you are having in the house, but still one more you want. నిండా బీరువా నిండా చీరలు ఉన్నా ఇంకో చీర కావాలనిపిస్తుంది. 50% డిస్కౌంట్. That color I don't have. That color. ఆ రంగు లేదండి నాకు. This design I don't have. ఈ డిజైన్ నాకు లేదండి. So what happens? We are still adding, but are we sharing with others? అవి మనం తెచ్చుకుంటున్నాం, కలుపుకుంటున్నాం, కానీ ఇతరులతో పంచుకుంటున్నాం అనేది ప్రశ్న. God has blessed you with life or goodness or whatever. We need to share with others. దేవుడు నీకు అనేకమైన వాటిని ఇచ్చాడు కదా, వాటిని ఇతరులతో పంచుకోవాలి కదా. మరి when you share the blessing God gave, God blesses you also. నీకు ఇవ్వబడిన ఆశీర్వాదాలను ఇతరులతో పంచుకున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. If I am only feeding myself, selfish, I am also not satisfied. నాకంతటగా నేనే తృప్తిగా బతికితే ఆ తృప్తి నాకు కూడా దూరం అయిపోద్ది. You know, one story told about heaven and hell. Picture was that picture. ఒక కథలో బొమ్మ చిత్ర రూపంలో ఇలా వేశారు, పరలోకానికి నరకానికి. Telling story because I have to wake you up. Some of you are okay. కొంతమంది ఉయ్యాలు ఊగుతున్నారు, అందుకు మిమ్మల్ని లేపడానికి మధ్యలో కథ చెబుతున్నా. Okay, this is one side picture is hell where biryani, you told biryani, biryani is there, people are sitting around trying to eat. యువతల పక్క బిర్యానీ బొమ్మ ఉంది, ప్రజలందరూ అడుగు కూర్చొని తింటున్నారు. No, they are sitting around.
అది ఆ బిర్యానీ చుట్టూ కూర్చున్నారు. They are supposed to eat with a spoon, not with the hand. వాళ్ళు స్పూన్తో తినాలి, చేత్తో కాదు. That spoon is a very long spoon tied to their hand. అది ఆ స్పూన్ చేతికి పెద్ద కట్టేశారు, చాలా పొడుగ్గా ఉంది ఆ స్పూన్. So if you take the food, it will go like this. కాబట్టి ఆ పొడుగాటి స్పూన్ గనక దాని చేయి కట్టి పెడితే ఎలా తీస్తే అది అంత ముందుకెళ్ళి అది నోట్లోకి రాదు, అది వెనకాలకే పడుతుంది. So we take the food, it's coming because we have break here, so it is coming. మనకి ఇది పొట్టిగా ఉంది కాబట్టి తీసుకొని చెయ్యి ఇలా మడతేస్తే నోటి దాకా వస్తుంది. If you put a long spoon, if you take a food, అదే దీనికి ఈ చేతికి ఒక పొడుగాటి స్పూన్ కడితే they are not able to feed. అది వాళ్ళ నోట్లోకి వెళ్తారు. They are hungry, the smell is there, nice food, not able to help them. ఆకలేస్తుంది, బిర్యానీ ముందుంది కానీ వాసన వస్తుంది. But in the heaven picture, అది పరలోకంలో ఉన్న బొమ్మను ఎలా గీశారంటే, don't ask where in the Bible లేదా, yeah, this is outside Bible. బైబిల్ ఎక్కడ ఉందని అడగండి, ఇంకా బయట నుంచి చెప్తున్నా వృత్తాంతం. They all ate nicely. వాళ్ళందరూ బాగా తింటున్నారు. How they ate? వాళ్ళందరూ ఎలా Same చేస్తున్నారు? spoon is there. అదే స్పూన్ ఆళ్ళకు కూడా Same చేతులు food is కట్టి, there. అదే ఫుడ్ ఆళ్ళకు కూడా. One fellow taking food and giving to another fellow. అది ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ పక్క కూడా స్పూన్ తీసి వీడికి వెళ్ళదు కాబట్టి ఆ పక్కన అడుగు పెడుతున్నాడు. From there he is feeding this side. అంటే అవతలోడు ఏం చేస్తున్నాడు, ఆడికి అందదు కాబట్టి ఈ పక్కన So they are all happy, they are all filled. కాబట్టి వీళ్ళు ప్రతివాడు పక్కనోడికి పెడుతున్నారు కాబట్టి అందరూ సంతోషంగా ఉన్నారు. Here ఇక్కడేమో trying to fill, not going. ఇది లేపుతున్నారు, లోపల వేసుకుందాం అనుకుంటే అది వెనకబడుతుంది. Selfish fellows. అది స్వార్థపూరితమైన మనుషులు అలా. God wants us to be selfless. ప్రభువు మనల్ని నిస్వార్థపరులుగా ఉండాలని కోరుతున్నాడు. This sister, she did good works and she was giving alms to the poor. ఈమె మంచి కార్యాలు చేసింది, సత్కార్యాలు చేసింది, ప్రజలకు కూడా బహుధర్మం చేసింది. Verse number 37 says, 37వ వచనం, she became sick and she died. ఆమె కాయిలా పడి చనిపోయింది. Very sad story of Dorcas. దోర్కా యొక్క విచారకరమైన సన్నివేశం. Good sister, మంచి సహోదరి, full of good works. చాలా మంచి పనులు చేసిన ఆవిడ. She is giving alms to the poor. పేదలకు సహాయపడే గుణం. Disciple of Christ. యేసు ప్రభు శిష్యురాలు. But still, అయినా sickness came. అనారోగ్యం వచ్చింది. Death also came. మరణం కూడా వచ్చింది. Because you are a disciple of Christ, doing good for people, it doesn't mean that you won't become sick. నువ్వు యేసు ప్రభు శిష్యుడు అయినంత మాత్రాన, ప్రజలకు మంచి చేసినంత మాత్రాన చనిపోవు అని గ్యారంటీ లేదు. Sickness will come. అనారోగ్యం వస్తుంది. Death also will come. మరణం కూడా రావచ్చు కదా? Yes or no? అవునా? Yeah. But without God's permission, it will not come. కానీ దేవుని సెలవు లేకుండా అయితే రాదు. Unfortunately, I became sick, brother. అది దురదృష్టవశాత్తు రోగం వచ్చిందండి. Some believers are telling, unfortunately. అయ్యో దురదృష్టవశాత్తు నాకు What to do? వచ్చింది. My fate, karma. What to do? ఏం చేయనండి, నా కర్మ ఇలా తగలబడిందండి. What my karma to live with this wife? My karma, brother. ఈ భార్యతో చేసుకోండి, నా కర్మ. No karma. We don't believe in karma. We believe in providence. God, He is in control. కర్మను నమ్మం మనం, ప్రభువు యొక్క సంరక్షణను, అనుమతిని నమ్మేవాళ్ళం. You know, the Bible says in Matthew 10, the very hair of your head is numbered. మత్తయి 10లో ఎలా చదువుతాం, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. కదా? Did you count your hair? మీ ఎప్పుడైనా మీ ఇంటికి లెక్క పెట్టుకున్నారా? No. Why? ఎందుకు పెట్టుకోలేరు? God counted it. You are not counting, yeah? ప్రభువే లెక్క పెట్టాడు, మీరు లెక్క పెట్టలేదా? Suppose sitting and counting, somebody will say, loose fellow. Wow, who is counting hair? ఎవరైనా లెక్క పెట్టుకుంటూ ఉంటే రే ఎందుకు రా లెక్క పెట్టు. Morning when you are combing your hair, some will go, you for 5 gone, huh? What is gone, you may count, not what is here. ఉదయం తలకాయ దూకునేటప్పుడు 5-6 రాలిపోతాయి, అయ్యో పోయినాయి చుచ్చు అనుకుంటావు కదా. What is gone only you may count. You may not count what is on the head. అది రాలిపోయినాయే లెక్క పెట్టుకోవు, తల మీద ఉన్నాయి ఎందుకు లెక్క But పెట్టుకుంటావు? Bible says God has counted my hair. కానీ దేవుడు మన తల వెంట్రుకలు కూడా లెక్క పెట్టాడు. What you count, usually what is valuable and useful only you count. అంటే నీకు విలువైనవేదో అవసరమైనవేవో వాటిని లెక్కేసుకుంటావు కదా? You count money, డబ్బులు లెక్కేసుకుంటావు. clip. You count what is valuable only. ఏదైతే విలువైందో వాటిని లెక్క You పెట్టుకుంటావు. don't go and sit and count the sand. Are you counting sand? కూర్చొని ఇసుకలో ఉండే రేణువులను లెక్క పెడుతుంటారా, మట్టిలో ఉండే కణాలు. If God has counted my hair, that means it is valuable to Him. ఆయన ఎంట్రుకలు కూడా లెక్క పెట్టాడంటే అవి ఆయన దృష్టిలో విలువైనవని అర్థం.
If my hair is valuable, how much more my head and my whole body and my soul? ఆయన నా తల వెంట్రుకలనే విలువైన వాడిగా ఎంచాడంటే మరి నా తల ఎంత విలువైనది, నా తల విలువైనది అయితే నేనెంత విలువైన వాడిని? Nothing happens by chance. కాబట్టి ఏది అకస్మాత్తుగా జరిగేది కాదు. By chance I got admission, brother. ఏదో అదృష్టం బాగుండి నాకు అడ్మిషన్ వచ్చిందండి. God is giving, God is gracious, God is concerned even about the minutest details of your life. కాబట్టి దేవుడు చిన్న విషయాలను కూడా పట్టించుకుంటాడు. You see, in Acts chapter 12, Peter and James was in the jail. అపోస్తల కార్యాలు 12లో యాకోబు పేతురు జైల్లో వేయబడ్డారు. Herod killed James first. మొదటిగా హేరోదు యాకోబుని చంపించాడు. Next day they will catch Peter also. తర్వాత రోజు పేతురుని కూడా పట్టుకున్నారు. The church was praying in the house of Mary. మరియ ఇంట్లో సంఘం కూడి ప్రార్థన చేస్తున్నారు. While praying going on, near Peter's jail, angel appeared. అటు పేతురు యొక్క జైలుకి దేవదూత వచ్చాడు. Door opened. తలుపు తెరిచాడు. If the door is open for the jail, what the jailer will do? Prisoner will do. ఒకవేళ తలుపు తెరిచినప్పుడు ఆ జైలు చెరసాల అధిపతి ఏం చేస్తాడు? చెప్పండి. ఏం చేస్తాడు? They will run, na? మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతారు కదా. They are waiting for a door to open. అది తలుపు తెరిచినప్పుడు తెరవటం కొరకు అందరూ కనిపెట్టుకొని ఉంటారు. Maybe Peter thought I will run because their door is open. పేతురు కూడా పారిపోవచ్చు అనుకోవాలి కదా. At that time angel says, and దేవదూత ఏం చెప్పాడు? First to put your dress, man. ముందు బట్టలు వేసుకో. Chappal also. చెప్పులు కూడా వేసుకో. Who is telling? Angel is telling to Peter. దేవదూత చెప్పాడు పేతురుతో. అర్థమైందా? బైబిల్ ఉందా అని ఆయన చూస్తున్నారు. ఎక్కడ ఉందా? బైబిల్లో ఉందా? ఎక్కడ ఉందండి అని. చూడండి, Acts chapter 12 we see. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం చూడండి. Verse number 8. 8వ వచనం. చెప్పులు. చెప్పులు also. The running fellow for freedom, don't worry about chappal, brother. I want life. He is running. జీవితం కోసం, ప్రాణం కోసం పరిగెత్తేవాడికి చెప్పులు ఎందుకు అని అనుకుంటాడు సహజంగా. కానీ ప్రభు నడుం కట్టుకో, చెప్పులేసుకో అని దూత చెబుతున్నాడు. God is concerned about the details of our life. మన జీవితంలో ఉండే అవసరతల కోసం దేవుడు బాధ్యత కలిగి ఉన్నాడు. Nothing happens by chance or by fortune. అదృష్టాన్ని బట్టి కానీ అకస్మాత్తుగా కానీ ఏది జరగదు. She became sick and she died. That means God allowed that to happen. ఆమెకు అది అకస్మాత్తుగా జరిగింది కాదు, దేవుడు అనుమతించాడు. Though she was good, she became sick and she died. ఆమె మంచిదే, కానీ దేవుడు చనిపోయేలాగా ఆమెను అనుమతించాడు. Now when this news reached Peter, పేతురుకి ఈ వార్త వినపడ్డప్పుడు, in Acts chapter 9 we read, Peter came. 9వ అధ్యాయంలో పేతురు వచ్చాడు. When he came, అతడు వచ్చినప్పుడు verse 40 we read, 40వ వచనంలో, what did he do first? పేతురు ఏం చేశాడు? ఏం చేశాడు చూడండి. First what he did? ముందు ఏం చేశాడు? He sent everybody out. అందరిని బయటికి పంపించాడు ఫస్ట్. Then he kneeled down and prayed. తర్వాత మోకరించి ప్రార్థన చేశాడు. Death house, many people gathered. చచ్చిపోయిన ఇంట్లో చాలా మంది ఉంటారు కదండి. But Peter came and said, first you all go out. మీరు ముందు బయటికి వెళ్ళండి అన్నాడు. Why? ఎందుకన్నాడు? Peter, maybe he knows God will help for restoring her life or do a miracle, suppose. ఒకవేళ పేతురుకి దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు, ఆవిడకి జీవం ఇవ్వబోతున్నాడు అని తెలిసేమో. If you know like that, then what you will say? Call some more people, man. ఒకవేళ నీకే ఆ సంగతి తెలుసుంటే నువ్వేం చేస్తావు? మిగతా వాళ్ళు కూడా పిలవండి కదా. మిరకల్ క్రూసైడ్, కాల్ పీపుల్. స్వస్థత సభలు, స్వస్థత సమావేశాలు, అందరిని పిలుచుకురండి. Peter said, no, all go out please. ముందు అందరు బయటికి వెళ్ళండి అన్నాడు పేతురు. That means no publicity here. కాబట్టి ఇక్కడ ప్రచారం కూడిక ఏమి లేదు, ప్రచారం లేదు. Nowadays without publicity nothing is happening. అసలు ఈ రోజుల్లో పబ్లిసిటీ లేకపోతే ఏమీ లేదు క్రైస్తవ లోకంలో. Not only there, even in the merchant world also, you want to buy something, what publicity is there? ఏదో కొనుక్కునే దగ్గర కూడా ఎంత పబ్లిసిటీ అని. In the ministry also like that only. అదే వ్యాపారంలో అంతే, సేవలో కూడా అంతే. You remember Jesus told, if your right hand is giving something, left hand should not know about it.
యేసు ప్రభు ఏం చెప్పాడంటే అసలు నువ్వు కుడి చేత్తో ఇస్తే ఎడం చేతికి తెలియకూడదు. If you want to pray, you close the door and go into your secret and pray to your Father. నువ్వు ప్రార్థన చేస్తే తలుపేసుకొని రహస్యంగా చేయి. Nowadays, we are opening door and we are making noise and making others to hear what we are doing. మనమేమో తలుపులు తీసి ఇతరులకు వినపడేలాగా అరిచి కేకలేసి అందరికి వినేలాగా ప్రార్థన చేస్తున్నాం. Publicity. Others should know who I am. ఇది ఇతరులకు తెలియాలి మనం ఎంత భక్తి పరులు వాళ్ళకి అర్థం అవ్వాలి. That is not a good Christian character. అది మంచి క్రైస్తవ లక్షణం కాదు. You know, you are from this area. Maybe some of you may have chicken. Chicken they have? మీకు చికెన్ ఉంటుందా? ఇంట్లో కోళ్ళు ఉంటాయా? కోడి ఉంది కదా? How many? 10? కోళ్ళు ఎన్ని ఉన్నాయి మీకు? When they want to lay egg, what they will do? అది కోడి గుడ్డు పెట్టేటప్పుడు ఏం చేస్తారు చెప్పండి? It will go somewhere and slowly go and sit there. Maybe ఒక behind the kitchen somewhere. ఒక చోటకి వెళ్ళి చాటుగా కూర్చొని బహుశా అది వంటగది కావచ్చు వెళ్ళి అక్కడ కామ్గా కూర్చొని గుడ్డు పెడుతుంది. గుడ్డు వెంటనే రాదయ్యా. It will slowly after 10 minutes, 15 minutes it will come. ఓకే, ఆ గుడ్డు పెడతానికి వెళ్ళి ముందు ఒక చోట కూర్చుంటది. It will maybe hiding somewhere behind the kitchen or somewhere. అది ఎక్కడో కూర్చొని అక్కడ చాటుగా ఉంటది అప్పుడు దాకా. Good came, nobody saw. ఆ గుడ్డు బయటకు వచ్చింది, ఎవరికి కనపడలేదు. So what it will do? It will make noise. ఆ గుడ్డు పెట్టిన తర్వాత ఏం చేస్తుంది? It will make noise. శబ్దం చేస్తుంది. Then you will come and you go chase out. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? బయటకి షుష్ అని కొట్టేస్తావు. That fellow make more noise. అవి ఇంకా పెద్ద గొడవ చేస్తుంది. Then it will go on the housetop. There again make noise. అది బయటికి వెళ్తది, అక్కడి నుంచి ఇంటి మీదకి ఎక్కుతుంది, ఇంకా గొడవ చేస్తుంది. For what? One small guddu that fellow put that making noise. చిన్న గుడ్డు పెట్టింది, పెద్ద గొడవ చేస్తుంది. Duck also lay egg. Duck you know. బాతు కూడా గుడ్డు పెడతా తెలుసా మీకు? Nikunda ikkada? తెలుసా? Duck while walking itself it will put egg and go. బాత్ అయితే నడుస్తానే No sitting. వేసేస్తుంది. No sitting. అది కూర్చోదు. No noise also. శబ్దం కూడా ఉండదు. That fellow watchman, he has to watch carefully where the egg is falling, then only he will get, otherwise he will lose. అక్కడ చూసేవాడు గమనించుకుంటూ ఉండాలి ఎక్కడ పడేసింది ఇదని. No noise, no sitting, but egg is big and better. కోడిగుడ్డు కంటే బాతుగుడ్డు పెద్దది, కానీ అది ఎక్కడ కూర్చోదు, ఎక్కడ గొడవ చేయదు. No sound, nothing. సౌండ్ ఏ ఉండదు. That fellow making big noise for small guddu. కోడి అయితే మాత్రం ఇంత గుడ్డు పెడుతుంది, ఊరంతా తెలిసేలా కేకలేస్తుంది. Peter said, everybody go out. No publicity here. కాబట్టి మనం ఏదైనా సత్కార్యం చేసినప్పుడు పెద్ద ప్రచారాలు చేసుకోకూడదు. What we do for the Lord, let the Lord only know. మనం ప్రభు కోసం ఏదైనా చేస్తే అది ఆయన కొరకే ఉండాలి అంతే. God will reward us. దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. Here we read, Peter kneeled down and prayed. పేతురు మోకరించి ప్రార్థించాడు. Old man, but he kneeled down and prayed. పెద్ద ఆయన మోకరించాడు. Very difficult now, as we get older, to kneeling down, very difficult. మనం ముసలాళ్ళమైనప్పుడు మోకరించడం చాలా కష్టం కదా. But here is Peter, good example to follow. అది మనం అనుసరించదగిన మంచి మాదిరి పేతురు. After he prayed, we read, Tabitha got up and she became alive. ఆమెను పిలిచి లేపాడు, ఆమె ప్రాణం మరలా తిరిగి వచ్చింది. But in verse 42 we read, 42వ వచనంలో, many people believed in the Lord. చాలా మంది ఆయన ప్రభునందు విశ్వాసం ఉంచారు. Not believed in Peter. పేతురుని కాదు నమ్మిందాళ్ళు. Everybody didn't say, Petru, Appa, how you made super. పేతురు గారు ఏం చేశారండి, భలే అద్భుతం అండి అని అనలేదు వాళ్ళు. Peter not important. పేతురు కాదు ప్రాముఖ్యం. Dorca, how you, Dorca is not important here. దొరక కాదు అక్కడ ప్రాముఖ్యం. They believed in the Lord. వారు ప్రభునందు విశ్వాసం ఉంచారు. You see what happened? Why the Lord allowed this? So that some more people may be added to his kingdom. కాబట్టి ఆ మరికొంతమంది ప్రభు రాజ్యంలోనికి చేర్చబడ్డారు. She did not preach, she did not distribute tracts, but through what happened in her life, God added some more people. ఆమె కరపత్రాలు పంచలా, ఆమె బోధ చేయలా, కానీ ఆమె జీవితం ద్వారా అనేక మంది ప్రభువులోకి వచ్చారు. When you go to heaven, if somebody says, because of this brother, I am also in heaven, what a joy it will be. నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు ఎవరైనా వచ్చి నేను ఈ సహోదరి ద్వారానే ప్రభువుని నమ్ముకున్నాను అని చెబితే అక్కడ ఎంత సంతోషం అండి. You know, heaven rejoices over one sinner who repents, the Bible says.
మనకు తెలుసు కదా, పరలోకములో మారు మనసు పొందే ఒక్క పాపి విషయమై సంతోషం కలుగుతుందని. Ah. And if you are instrumental, because of you, somebody believed, you will also be joyful. It will be like crowns on your head. నీవు ఒక సాధనంగా వాడబడి నీ ద్వారా ఒకరు ప్రభువుని నమ్మితే అది ఎంత గొప్ప భాగ్యం. So this evening, the life of Dorcas may be an example for us. దోర్కా జీవితం మనందరికీ ఒక మాదిరిగా ఉంచుకుందాం. To be good disciples of Christ. యేసు ప్రభువుకు మంచి శిష్యులుగా ఉందాం. Learners, నేర్చుకునేవారిగా, followers, అనుసరించేవారిగా, imitators. వెంబడించేవారి, అనుకరించేవారిగా. People who see my life should see something of the quality of Christ. ప్రజలు నన్ను చూసినప్పుడు క్రీస్తులో ఉండే ఒక లక్షణాన్ని నాలో కనుగొనేలాగా. May our life be filled with good works. మన జీవితాలు మంచి సత్కార్యాలతో నింపబడేలాగా. We cannot do it by our strength. The Lord will strengthen us. మన బలంతో మనం ఏం చేయలేం, ప్రభు మనల్ని బలపరుస్తుండగా. Sickness may come, difficulty will come, jobless may be there, but still keep following the Lord. అనారోగ్యం, నిరుద్యోగం, సమస్యలు ఏమైనా ఉండనివ్వండి. The Lord allows them with a purpose. ప్రభువు వాటిని ఒక ఉద్దేశం చేత మనకు అనుమతించాడని గుర్తిద్దాం. Nothing happens by chance or by luck. అదృష్టంతో కానీ అకస్మాత్తుగా కానీ ఏది జరగదు. And when the Lord allows something with the purpose, ultimately it is for His own glory. ఆయన ఏదైనా తన యొక్క ఉద్దేశం కొరకు జరిగించే దేవుడై ఉన్నాడు. Ultimately it is to see that some more people are added to the Lord through your life and my life. నీ జీవితం, నా జీవితం ద్వారా మరికొంతమంది ప్రభువులోకి రాగలుగుతున్నట్టుగా మనం జీవిద్దాం. May the Lord bless these words for our hearts. ప్రభు ఈ మాటలు మన జీవితాలకు, మన హృదయాలకు దీవెనకరంగా చేయునుగాక. May His name be glorified. ప్రభు యొక్క నామం మహిమపరచబడునుగాక. వందనాలండి. ఆమేన్. వందనాలు. ప్రార్థన చేద్దాం. తల వంచండి.